ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే అత్యంత రద్దీగా ఉన్నటువంటి రోడ్లలో ముఖ్యమైన రోడ్డు విజయనగరం టు పాలకొండ వెళ్ళే రోడ్డు. అయితే ఈ పాలకొండ రోడ్డుకి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని 4 లైన్ రోడ్డుగా తయారు చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ రోడ్ని డబుల్ రోడ్డుగా చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కూటమి నాయకులంతా కూడా ఎంతో హంగు ఆర్భాటాలతో ఈ యొక్క రోడ్డుని తీర్చిదిద్దుతామంటూ ఆ రోజు మాట ఇచ్చినటువంటి మాట ఈ రోజు పూర్తిగా పెడచవుని పెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలం గడుస్తున్న ఈ రోడ్డుకి సంబంధించినటువంటి డిపిఆర్ కానీ దీనికి సంబంధించిన కార్యాచరణ కానీ ఇంతవరకు ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేదంటూ ఈ యొక్క ప్రాంత ప్రజలైతే మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏదైతే కనిపిస్తున్నటువంటి ఇది ఒక సింగిల్ లైన్ రోడ్డు మాత్రమే. ఈ సింగిల్ లైన్ రోడ్డు ఇది ఒక డబల్ లైన్ రోడ్డు అయితే మాత్రం వాహనదారులకి చోదకులకి ప్రయాణికులకి అందరికి కూడా ఎంతో సౌలభ్యం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోడ్డు సుమారుగా 70 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఇదే విధంగా ఉంటుంది. అదే కాకుండా ఈ రోడ్డు అంతా పూర్తిగా గుంతలతో పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఇక్కడ విజయనగరం నుంచి పాలకొండ వరకు కూడా ఈ యొక్క రోడ్డు అయితే మాత్రం ఉంటుంది. సుమారుగా 70 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఈ రోడ్డు అయితే పూర్తిగా ఈ యొక్క ఇరుకు భాగంలోనే మాత్రమే ఈ యొక్క ప్రయాణికులు అయితే మాత్రం వెళ్ళవలసినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. నిత్యము వేలాది వాహనాలు వేలాది మంది ప్రయాణికులతో కంటిన్యూగా రద్దీగా ఉన్నటువంటి రోడ్డుని అయితే మాత్రం ఈ విధంగా పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రజాప్రతినిధులకైతే ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలు కావచ్చు ఇక్కడ ప్రజలు కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏమనిపిస్తుంది అంటే ఈ యొక్క రోడ్డు మీకు ఎప్పటి నుంచి ఈ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కంటిన్యూగా రద్దీ కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీకు దీన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? డెవలప్మెంట్ అంటే ట్రిపుల్ రోడ్ చేస్తే బాగుంటుంది. కానీ డెవలప్ చేయాలంటే గవర్నమెంట్ డబ్బులు లేవని వార్డులో సమస్యలే తీర్చడం లేదు. ఇంక రోడ్ల సమస్యలు ఏడు తీరుస్తారండి. వార్డులోనూ కూడా ఇవాళ గవర్నమెంట్ ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చాక కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, కొలాయిలు లేవు, బోర్లు లేవు. చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. అలాగే ఇల్లులు కొంతమందికి వచ్చిన వాళ్ళకి బిల్లులు అవ్వలేదని వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇల్లుకి బిల్లులు అవ్వలేదు, ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు లేవు, ఉన్న వాళ్ళకే ఇల్లులు పెడుతున్నారు. పెద్ద పెద్ద నాయకులు ఏడు చేస్తానంటే కూటమి గవర్నమెంట్ వచ్చాక కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఏంటంటే సీఎం గారు యాక్షన్ తీసుకొని ఏంటి ఎమ్మెల్యేలకి కొంచెం చెప్తే ఎమ్మెల్యే గారు చెప్పినా సరే కొంతమంది నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులకి పడటం లేదు. దేనికి పడటం లేదో తెలియటం లేదు. దాని చేతన ఏంటంటే కొంచెం పరిశీలించి ప్రజలకి మేలు చేయాలని నేను కోరుకుంటాను. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు చూసుకుంటే ఈ రోడ్డు అంతా కూడా నిత్యము వేలాది వాహనాలు వేలాది మంది ఇక ప్రయాణికులతో ప్రయాణించే రోడ్డుని ఈరోజు పూర్తిగా ఈ విధంగా ఒక నిర్లక్ష్యంగా గత ప్రభుత్వాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే చేసింది, తర్వాత వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అదే పని చేసింది. అలా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా ఆ ద్వారానే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత ఎలా చూడాలి ఏంటి? మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికి కూడా ప్రజల తాలూకా బాగోగులు ఎప్పటికీ మారవు. కూటమి ప్రభుత్వం ఎన్నో చెప్పింది, అందులోని జనసేన కూడా కూటమి ప్రభుత్వం ఒక భాగము. పవన్ కళ్యాణ్ గారు గద్దెనెక్కిన తర్వాత రోడ్ల పరిస్థితి మేమంతా మారుస్తాము, గొంతులు లేకుండా ప్రతి గ్రామాన్ని మేము స్వచ్ఛందంగా అంటే ఒక అర్థంలాగా తయారు చేస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కిన తర్వాత కనీసం పెద్ద పెద్ద గుంతలు యాక్సిడెంట్లు జరుగుతున్నా కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయి ఆ గుంతల వల్ల ఈ ఏవైతే టైర్లు గట్రా ట్యూబ్లు ఏవైతే ఉన్నాయో ప్రజల తాలూకా సమస్యలు ఏవని వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ప్రత్యేకించి మన విజయనగరం జిల్లా, మన ఉత్తరాంధ్ర జిల్లాలు, వెనకబడిన జిల్లాలు మనం చూసుకున్నట్టయితే విజయనగరం నుంచి పాలకొండకి వెళ్ళే రోడ్లోనే చాలా గుంతలమయమైపోయి ఉంది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చూసినట్లయితే ఈ మధ్య సంఘటనలో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలు కోరుకునేది ఒకటే, ప్రభుత్వాలు మారినప్పుడు ఏదో విధంగా మాకు సహాయపడతాయని అనుకుంటారు తప్ప వీళ్ళు కూడా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అసలు పట్టించుకోవడం మానేయడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా మీరు అధికారంలో ఉన్న పార్టీలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో రోడ్లన్నీ కూడా మేము అద్దాల మేడలా చేస్తాము,
గుంతలు అనేవి ఎక్కడ లేకుండా చేస్తామా అని చెప్పారు. మీరు ప్రత్యేకించి దీని మీద ఒక నివేదిక మీరు తీసుకొని విజయనగరం నుంచి పాల్కొండ వరకు ఒక నివేదిక తీసుకొని, గతంలో ఎన్నో ప్రభుత్వాలు చెప్పాయి డబుల్ రోడ్ చేస్తాము, త్రిబుల్ రోడ్ చేస్తామని. ఇంతవరకు అది నోచుకోలేదు. ఎలాగా మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ వెనకాతల నేషనల్ పార్టీ మీకు అండగా ఉంది కాబట్టి ప్రజల తాలూకా అభిష్టం మేరకు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఇది డబుల్ రోడ్ చేసి మీరు న్యాయం చేయవలసిందిగా ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. ఈ రోడ్లు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏంటి మీకు? సుమారుగా చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ప్రతిపాదన ఉన్నదని ప్రభుత్వాలు వచ్చి చెప్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ రోడ్లకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు కూడా ఏవి చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఏంటిది? గత ప్రభుత్వంలో రోడ్లని ఎక్కడికక్కడ విడిచిపెట్టారు. ఈ ప్రభుత్వం వస్తే రోడ్లన్నీ బాగవుతాయని చెప్పేసి ప్రజానీకం ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి పరిణామం ఏంటంటే, మేము రోడ్లన్నీ గుంతలు పూడ్చుతామని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ప్రకటన చేశారు. మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రితో సహా ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు విస్తృతమైనటువంటి ప్రకటన చేశారు. దీంతో ప్రజలందరూ కూటమి వచ్చింది, కనీసం ఈ గుంతలైనా పూడ్చుతారు, మంచి రోడ్లు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ ఈరోజు గుంతలు మళ్ళీ గుంతలుగానే ఉన్నాయి. మట్టి వేశారు. ఆ మట్టి ఇప్పుడు వర్షానికి కొట్టుకుపోవడంతో ఈరోజు రోడ్లన్నీ ఏ మూలకెళ్ళినా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయనగరం నుంచి చీపురుపల్లి వెళ్ళే రూట్లో రోడ్లు విస్తరణ అభివృద్ధి కాకపోవడం, 4 లైన్లు అనే రోడ్డు ఇరుతట్టుగా అసలు ఆ ప్రతిపాదనే ఆచరణలోకి రాకపోవడంతో అక్కడ తీవ్రమైనటువంటి సమస్య అవుతుంది. విజయనగరం నుంచి నెల్లిమర్లు వెళ్ళడానికి ఆ ట్రాఫిక్లో చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ రోడ్డుని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రతిపాదనలు ఇంతవరకు వచ్చినట్టు కానీ, పని జరుగుతున్నట్టు కానీ ఏమీ కనిపించట్లేదు. ఇది ప్రయాణికులకు కానీ లేదా వాహనదారులకు కానీ తీవ్రమైన ఇబ్బంది. ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతున్న అయ్యప్ప నగర్ దాటిన తర్వాత ఆ దగ్గర ఇటీవలే ఒక ప్రమాదం జరిగి ఆటో డ్రైవర్ మరణించారు. అంతకుముందు 3-4 ప్రమాదాలు అదే ప్రాంతంలో జరిగే. ఒకవేళ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతున్నా ఈ ప్రభుత్వాలు అనేవి రోడ్ల అభివృద్ధి మీద సరైనటువంటి దృష్టి పెట్టడం లేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మేము వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి ప్రారంభించి మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈరోజు రోడ్ల అభివృద్ధి మీద దృష్టి సారించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా తేలికపాటి వర్షాలకు కూడా ఈ విధంగా నీరు ఎక్కడికక్కడ నిలబడిపోయి అది ఏ లోతులో గొంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు మనం విజయనగరం పట్టణంలో చూస్తున్నాం. కాబట్టి ఈ సమస్యని వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సో చూసాం కదా, ఏదైతే చూసినటువంటి గుంతలు గోతులతో కూడినటువంటి ఏదైతే ఈ రోడ్డు ఉందో, ఈ రోడ్డు అయితే మాత్రం ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత వేగంగా అయితే ప్రయాణికులకి అన్ని విధాలుగా రోడ్లతో అందుబాటులోకి వస్తాయంటూ కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క రోడ్లతో తీవ్ర అవస్థలు అయితే మాత్రం ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో ఆశతో అయితే మాత్రం మేమైతే ఆ రోజు ఓట్లు అయితే చేసాం. ఇంతవరకు కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదంటూ కూడా మరొక వైపు వాపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరు కంటిన్యూగా ఈ లైన్లోనే తిరుగుతూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మీరు చూసుకుంటే ఒకవైపు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చీపురుపల్లి అక్కడ బ్రిడ్జి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా పాడుపడిపోయిన పరిస్థితి కనిపి ఇంతవరకు కూడా ఆ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఆ బ్రిడ్జి ఒక పక్క అలా ఉంటే అక్కడి నుంచి చూసుకుంటే రోడ్డు అంతా కూడా పూర్తిగా గుంతలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇంత అధ్వానంగా ఉన్నటువంటి రోడ్ని చూసి ఏమనుకుంటున్నారు ఏంటి? ఇదంతా నేటి ప్రభుత్వం గద్దెనెక్కి కూటమి ప్రభుత్వం ఆడంబరాలతో వాగ్దానాలు చేయడం అయితే జరిగింది. కానీ నేటి ప్రభుత్వం కాలంలో చూసినట్లే ముఖ్యంగా రోడ్లు కాలువలు తలపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద భయంకరమైన వాటర్ అనేది ఉంది. అంతేకాకుండా రోడ్లు ప్రమాదానికి సూచికలుగా గుంతలతో విజయనగరం నుంచి పాలకొండ వెళ్ళే లైన్లో చూసినట్లయితే చీవురుపల్లి బ్రిడ్జు చాలా అధ్వానంగా ఉంది. ఆ యొక్క పనులు అనేవి నత్తనడకన 5 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జి పూర్తి కాకపోవడం చాలా విచారకరమైన విషయం. ఆ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తొందరగా ఆ యొక్క పనులు పూర్తి చేసి ఆ యొక్క బ్రిడ్జిని ప్రజలకు వాడుకలోకి తీసుకొని రావాలి. అంతేకాకుండా చీవురుపల్లి నుంచి పాలకొండ వెళ్ళే లైన్లో చూసినట్లయితే భయంకరమైన గుంతలతో ఉన్నాయి. ఆ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది. అంతేకాకుండా వేలాది వాహనాలు తిరుగుతున్నటువంటి ఈ యొక్క రోడ్డును ఈ విధంగా పట్టించుకోకుండా ఆలస్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాకుండా గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఈ యొక్క రోడ్డును విజయనగరం నుంచి పాలకొండ వరకు డబల్ లైన్ చేస్తామని వాగ్దానాలు చేయడం మాత్రమే జరుగుతుంది. కానీ
ఆ రోడ్లు విస్తరణ పనులు త్వరితగతిన జరగట్లేదు. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క రోడ్లను విస్తరణ చేయడానికి కావాల్సిన నిధులను మంజూరు చేసి టెండర్స్ని పిలిచి త్వరితగతిన ఆ యొక్క రోడ్ను డబల్ లైన్ చేయాల్సిందిగా ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నాం. ముఖ్యంగా చాలా రోడ్ల పరిస్థితి చాలా దుర్మార్గకరంగా ఉంది. ముఖ్యంగా గరవెండి నుంచి మెరకముడిదాం వెళ్ళే లైన్ చూసినట్లయితే ఈ యొక్క చీపురుపల్లి బ్రిడ్జ్ వర్క్ అవుతుందనే విషయంతో భారీ వాహనాలన్నీ మెరకముడిదాం మీదుగా తరలించడం వల్ల ఆ వాహనాలు నిజంగా గుమ్ములైతే చెరువులు తరపించే పరిస్థితులు ఉంది. చాలా భయంకరంగా ఉంది. కనీసం ఒక 2 వీలర్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. కూటమి ప్రభుత్వం మేము వచ్చి అన్ని రోడ్లను బాగు చేస్తామని మాటలైతే చెప్తుంది, కానీ అది ఆచరణ రూపంలో చేసి ప్రజలకు మంచి మెరుగైన రోడ్లు అందించి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుగ్రహించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. చూసాం కదా, ఇదంతా కూడా తీవ్రంగా ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోడ్లో నిత్యము కూడా వేలాది వాహనాలు అయితే మాత్రం కంటిన్యూగా అయితే చాలా రద్దీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది ప్రయాణికులు కూడా ఈ యొక్క రోడ్డు గుండా ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరంతో కలుపుకొని అవతల ఉన్నటువంటి ఏదైతే చిట్టచివరిగా ఉన్నటువంటి పాల్గొండ వరకు కూడా చూసుకుని సుమారు 5 నియోజకవర్గాలను అయితే ఈ రోడ్డు అయితే కలుపుకుంటూ పోతుంది. అలాంటిది ఈ రోడ్డుని పూర్తిగా ఈ విధంగా ఎవరు కూడా వచ్చినటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఉంటుందంటే ఇదంతా మాకు శోచనీయాంశంగా ఉందంటూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరవాసులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు అనేది సింగిల్ రోడ్డుగా ప్రస్తుతం అయితే ఉంది. దీన్ని డబల్ రోడ్డుగా అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మేము చేస్తామని ఆనాడు మాట ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దీనిపైన ఇప్పటికే DPR కూడా రెడీ చేస్తామంటూ కూడా మరొక వైపు అయితే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎంపీ కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఇంతవరకు కూడా దీంతో కార్యాచరణ కూడా ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా మాటలకే పరిమితం అయ్యాయి తప్పగానే గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే ఏది కూడా లేదంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆరంభం మాత్రం అట్టాసంగా చేస్తున్నారు. మా లోపలికి వెళ్ళి కొన్నాళ్ళు టైం గడిచేసరికి అయితే మాత్రం అసలు ఏమీ అక్కడ ఆ ప్రాంతంలో అసలు ఎటువంటి పనులు కూడా జరగట్లేదు అంటూ కూడా మరొక వైపు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ విజయనగరం టు పాల్కొండ వెళ్లే రోడ్డు యొక్క దుస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.